ఖగోళ నియమాన్ని నియంత్రించిన విశ్వాస వీరుడు, ప్రతి యుద్ధంలో ప్రార్థనతో గెలిచిన పోరాట యోధుడు, వాగ్దాన భూమిని పంచి ఇచ్చి విగ్రహారాధన గురించి హెచ్చరించి విశ్రమించిన రెండవ నాయకుడు యెహోషువ నుండి విశ్వాస పాఠాలు 4వ ధారావాహిక హోప్ టీవీ మీకోసం అందిస్తుంది. చూడండి, యెహోషువ అంతటి విశ్వాసులుగా ఎదిగి పోరాటంలో గెలుపొందండి. ప్రభువునందు ప్రియమైన విశ్వాస సహోదరులకు మరొకసారి ప్రేమపూర్వక నమస్సులు. హోప్ టీవీ అందిస్తున్న ధారావాహిక కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు కదా. మనం ఈ సంవత్సరం 4వ ధారావాహిక సమయంలోకి వచ్చాం. ఈ సమయంలో మనం నేర్చుకునబోతున్నాం విశ్వాస వీరుడు, పోరాట యోధుడు, మోషే తర్వాత నాయకుడు అయిన యెహోషువ జీవితం గురించి, మన విశ్వాసం కొరకున్న పాఠాలు ఏమిటో మనం ఈ ధారావాహికలో తెలుసుకుందాం. సిద్ధమైనట్లయితే దీన్ని పరిచయం చేసుకోవడానికి దైవ సేవకులను కలుసుకుందామా. మరి నమస్కారం అండి డాక్టర్ విల్సన్ గారు, పాస్టర్ హైమవతి గారు. డాక్టర్ గారు, ఈ ధారావాహిక గురించి, ఈ పుస్తకం గురించి మాకు కొంచెం పరిచయం చెప్తారా? ఈ 13 పాఠాలన్నీ కూడాను మరి యెహోషువ విశ్వాస పాఠాలు అనే జీవితం గురించి రాయబడి ఉన్నది. ఇది పాస్టర్ బర్నా అనే ఆయన రాశాడు. ఈ పాఠాలన్నీ కూడాను యెహోషువ నాయకత్వం నుంచి మనం ఏం నేర్చుకోగలం, నేటి దినాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దేవునికి అనుకూలంగా ఏ విధంగా నడవాలి, దాని గురించి బాగా రాయబడి ఉన్నది. బాగుందండి. మరి ఈ మొదటి పాఠం విజయానికి సూత్రాలు అన్నారు. ఈ పాఠం గురించి కొంచెం పరిచయం చెప్పండి. ఒక బెంజమిన్ జాండర్ అనే ఒక ఆయన మ్యూజిషియన్, బాగా వాయిద్యాలు వాయించి సంగీత కార్యక్రమంలో నడిపించేవాళ్ళు. ఆ సంగీత బృందాన్ని ఒకసారి వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఎంత బాగా పాడుతున్నారో వ్యక్తిగతంగా మిమ్మల్ని పరిశీలించాలి, కాబట్టి మీరు జాగ్రత్తగా మరి నేర్చుకోనండి. మీరు చివరిలో ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఏ గ్రేడ్ కావాలనుకున్నట్లయితే మీరు ఎందుకు కావాలా ఏ గ్రేడ్, దేని ఆధారం చేసుకొని మీరు మంచి గ్రేడ్ కోరుకుంటున్నారు అని అడిగాడనమాట. మనం కూడాను ఈ 40 సంవత్సరాల ముందు ఇశ్రాయేలీల ఐగుప్తులో జీవితం ప్రారంభించినప్పుడు ప్రయాణం, వాళ్ళకి ఎలాంటి మరి ఫెయిల్ అవుతారో పాస్ అవుతారో, ఎంతమంది చేరతారో ఆ పుణ్యక్షేత్రానికి, అనగా ఆ వాగ్దాన భూమికి అని తెలియలేదు. ఇప్పుడు మాత్రం యెహోషువ దగ్గరకు వచ్చేపటికల్లా చాలా క్రొత్త న్యూ పాసిబిలిటీస్, న్యూ లైఫ్, ఈ యొక్క నూతన తరం వారు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు పాఠంలో ముఖ్యంగా 40 సంవత్సరాలు మోషే డామినేట్ చేసి మోషే నాయకుడిగా నడిపిన తర్వాత ఇప్పుడు క్రొత్త నాయకుడు రానున్నాయన్నాడు. క్రొత్త తరం వారు వచ్చారు, మరి వాగ్దాన భూమి పొలిమేరల్లో ఉన్నారు. వాళ్ళు ఎలాగ వెళతారనేది ఈరోజు పాఠం గురించి. బాగుందండి. హైమావతి గారు, ఈ పాఠం కొరకు లేఖనం వినిపిస్తారా? తప్పకుండా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. అయితే నీవు నిబ్రము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. బాగుందండి. డాక్టర్ గారు, మరి మోషే తర్వాత మోషే అని చెప్పబడుతున్న వారెవరు? అసలు ప్రజలను నడపటానికి అతనికి అర్హతలు ఏమంటారు చెప్పండి. ఆయన పేరు వింటేనే విచిత్రంగా ఉంటుంది. యెహోషువ సన్ ఆఫ్ నన్ అంటే ఒక సాధారణమైన వాడు. మోషాకి యవనస్తుడిగా ఐగుప్తు దేశం నుంచి ప్రతిదాన్ని గమనించి ఆయనకు అసిస్టెంట్గా ఉన్నవాడు, సెక్రటరీగా ఉన్నవాడు, సహాయం చేయవాడు. ఈయన గురించి చాలా బాగా రాయబడి ఉన్నది. మనం ప్రతి దాంట్లో కూడా చూద్దాం. మోషే చనిపోయిన తర్వాత క్రొత్త నాయకుడు వచ్చినాడు, అది యెహోవాయే ఆయన ఏర్పాటు చేసినాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆయన తన పితరుల యొక్క విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడి ఉన్నాడు. మరి నిర్గమకాండం 33:11లో ఆయన దేవుని యొక్క సేవకుడు, ఆయన ఎప్పుడు కూడాను మోషే గుడారంలోకి వెళ్ళినప్పుడు వేచి ఉండి ప్రక్కన దేవుని కొరకు, దేవుని నడిపింపు కొరకు ఎదురు చూసేవాడు. మరి సంఖ్యాకాండం 14:30లో ఏమని రాయబడిందంటే, ఆయన ఎప్పుడైతే ఆ గూఢాచారులు వెళ్ళి మరి 10 మంది అక్కడికి వెళ్ళలేము, మనం మిడతల్లాగా ఉన్న వాళ్ళ ముందని అన్నప్పుడు ఆయన వస్త్రాలు చించుకొని పశ్చాత్తాపంతో, బాధతో, దుఃఖంతో, ఎందుకు మీరు ఈ విధంగా అంటున్నారని మరి ధైర్యం చెప్పి మరి కానానీయులను ఓడించాలి, వెళ్ళాలని చెప్పినవాడు. ద్వితీయోపదేశకాండం 31:23లో ఆయన ఎప్పుడు కూడాను దేవుని యొక్క వాగ్దాన భూమిలోకి ముందుగా నడిచి వెళ్ళటానికి ఆయన ధైర్యం తెచ్చుకున్నవాడు. ఇంకా ద్వితీయోపదేశకాండం 34:9లో ఏమని రాయబడి ఉంది, ఆత్మతో నింపబడి సర్వజ్ఞానము, పరలోక జ్ఞానం కలిగిన వాడై ఉన్నాడని రాయబడి ఉన్నది. మోషే తర్వాత నాయకులు ఎవరు అని అంటే, ఆయన జాగ్రత్తగా గమనించి ఆయన విశ్వాసాన్ని కాపాడుకొని దేవునిలో ఎదిగిన వాడై ఉన్నాడు ఈ నాయకుడు. బాగుందండి. అంటే మోషేకి దేవునికి ఎలాంటి సంబంధం ఉందో కళ్ళారా ఆ ప్రత్యక్షతను చూస్తూ వచ్చినవాడు కాబట్టి. బాగుందండి. హైమావతి గారు, మరి
గతంలో జరిగిన సంఘటనలు ప్రస్తుత కాలంలో విధేయత చూపించడానికి నడిపిస్తాయి అంటారా? దాని గురించి చెప్పండి. తప్పకుండా అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఈ పుస్తక నిర్మాణం గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ పుస్తక నిర్మాణంలో యెహోషువ 1వ అధ్యాయంలో మనం చూస్తే మరి 1వ అధ్యాయం 2 నుంచి 9 వరకు దాటడం అనేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత మరి 1వ అధ్యాయం 10, 11 వచనాల్లో భూమిని ఏ విధంగా స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఈ 1వ అధ్యాయము మనకి ఏంటంటే ఇంట్రొడక్షన్ లాగా, ఉపోద్ఘాతం లాగా ఇక్కడ మనకు కనిపిస్తుంది పుస్తకం మొత్తానికి కూడా. అయితే 1వ అధ్యాయము 12 నుంచి 15లో ఆ దేశంలో ఆస్తులను మరి వాళ్ళు పంచుకోవడం జరుగుతుంది. 1వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపించడం ద్వారా అనే విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. అయితే దేవుని చొరవలు 3 క్రియల ద్వారా మనకు కనిపిస్తాయి. ఏంటంటే దాటడం ద్వారాను, మరి తీసుకో అనేటువంటిది, మరి ఆ దేశాన్ని స్వాధీనం, భూమిని స్వాధీనం చేసుకోవడం, అలాగే విభజించు అనేటువంటి వీటి ద్వారా మనం చూడొచ్చు. ఇది దాటడం, తీసుకో, విభజించు అనేటువంటి దాని ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచడం ద్వారానే మనము ఏదైనా సాధించగలుగుతామని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుంటామండి. మళ్ళీ జాషువా పుస్తకంలో 4 ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఇందులో మనం చూసుకున్నట్లయితే దాటడం యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 5 నుంచి మరి 5వ అధ్యాయం 5 నుండి 12 వరకు ఉన్నాయండి. ఆ తర్వాత భూమిని స్వాధీనం చేసుకోవడము చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం నుండి 12వ అధ్యాయం 24 వరకు. ఆ తర్వాత మరలా ఆ దేశమును ఆస్తులను పంచుకోవడం ఏంటంటే యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 1 నుండి మనం చూసుకున్నట్లయితే 21వ అధ్యాయము 45 వచనాల వరకు. తర్వాత ధర్మశాస్త్రం మనకు విధేయత చూపడం అనేటువంటిది 22వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము మరి 1 నుంచి మనం చూసుకున్నట్లయితే 24వ అధ్యాయం 33 వరకు ఉన్నది. ఈ పుస్తకం మొత్తం కూడా చక్కగా ఇక్కడ విభాగించడం జరిగిందండి. అలాగే దేవుని అంతిమ సమయం యొక్క వర్ణ ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తుంది 14వ అధ్యాయం 12వ వచనంలో. ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విధేయత చూపించడము, మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళ యొక్క పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడిన అన్నట్లుగానే ఈ పుస్తకంలో మనకు కనిపించేది ఏంటంటే విశ్వాసము, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించడం. దీని అంతటిని మనం చూడొచ్చండి. యెహోషువ గ్రంథంలో విశ్వాసము ఉండాలి, దేవునికి విధేయత, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి అనేటువంటి దాని ద్వారా మనం ఈ యొక్క గ్రంథం ఆధారపడినట్లు మనం చూస్తున్నారు కదా ప్రియ సహోదరుల రచన. బ్రేక్ తర్వాత యెహోషువ గురించి పరిచయం కొంచెం లోతుగా చేర్చుకుందాం. ప్రేక్షకులకి పాఠంలోకి మరొకసారి స్వాగతం. ఫస్ట్ హైమావతి గారు మరికొంచెం వివరించండి దాని గురించి. తప్పకుండా అండి. మనము ఇక్కడ మోషే చనిపోయిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు మీ నాయకుడు, ఈయన పరిచారకుడుగా ఉండేవాడు మోషేకి, మీ నాయకుడు చనిపోయాడు, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే యోర్దాన్ నదిని దాటి ఇశ్రాయేల్ యొక్క ప్రజల్ని యోర్దాన్ను నడిపించుకుంటూ దాటించుకుని మీకు వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క కనాను రాజ్యాన్ని స్వతంత్రించుకోమని చెప్పాడు. ఇప్పుడు మోషే సమయంలో వాళ్ళు ఏది దాటారు? ఎర్ర సముద్రాన్ని దాటారు. ఇప్పుడు యెహోషువ సమయానికి వచ్చేటప్పుడు యోర్దాన్ నది దాటి వెళ్ళమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు మరి 40 సంవత్సరాలు మోషే పరిపాలన తర్వాత ఇప్పుడు దేవుడు యెహోషువని ఎంపిక చేసుకున్నాడు ఆయన యొక్క స్థానంలో. పరిచారకుడు యెహోషువ మోషే పరిచారకుడుగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఆయన మరి ఏ విధంగా అయితే ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారో, ఏ విధంగా నడిపించాలో అవన్నీ చెప్పాడు. మోషే చెప్పినట్లుగానే ఇప్పుడు యెహోషువ కూడా దేవుడు సెలవిస్తున్నాడు ఏ విధంగా ఆయన నడుచుకోవాలి అనేటువంటిది. అంటే ఎర్ర సముద్రం దగ్గర జరిగిన విశ్వాసం చూసి దాన్ని కొనసాగించుకుంటే ఇప్పుడు కూడా అది మళ్ళా నడుస్తూ ఉంటుంది వాళ్ళతో పాటు అని చెప్తున్నారు. అవునండి డాక్టర్ గారు, మరి ఈ వాగ్దాన సంతానం అనేది, వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటం అనేది వాళ్ళ ప్రారంభం ఎలా జరిగిందంటారు, చెప్తారా? సాధారణంగా 420 లేకపోతే 450 సంవత్సరాలు బానిసలుగా ఫరో సమాధులు కట్టుచు ఐగుప్తు దేశంలో ఒక గుర్తింపు లేకోకుండా, గౌరవం లేకోకుండా బానిసలుగా బ్రతికిన వారు ఎప్పుడో అబ్రహాముకి వాగ్దానం దేవుడు చేశాడు. ఆ వాగ్దాన భూమికి నడిపిస్తానన్నాడు. ఇప్పుడు మోషే 40 సంవత్సరాలు నడిపిస్తున్నప్పుడు కొంతమంది వెనక్కి వెళ్ళిపోదామని, కొంతమంది జరగని పని అని, ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పొలిమేరలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మళ్ళీ వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు యెహోషువ ద్వారా. యెహోషువ 1, 2, 3 నేను మీకు వాగ్దానం చేసిన భూమిలో దాన్ని మీరు ప్రవేశించండి. ఐ గేవ్ టు యూ అంటే నేను మీకు అప్పుడే మీకు వాగ్దానం చేశాను, ఇప్పుడు మీకు సిద్ధపరిచి ఉంచాను.
అంటే అక్కడ ఒక వెల్కమ్ బోర్డు పెట్టుకొని మీకు పూలు దండలు వేసుకొని అట్లాగేం లేదండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు విశ్వాసం వ్యక్తపరచాలి ఈ కార్యక్రమంలో. దేవుడి పాత్ర దేవుడు చేస్తున్నాడు, నాయకుల పాత్ర నాయకులు చేస్తున్నారు. ప్రజలు విశ్వాసులుగా వాళ్ళు కూడాను వాళ్ళ విశ్వాసాన్ని వ్యక్తపరచాలి. దీంట్లో ఇక్కడ ఏముందంటే మరి టు యూ అండ్ టు యువర్ జనరేషన్స్, నీకును నీ తరం వారికి యెహోవా ఇస్తానని అన్నాడు. ఇస్తానన్న మాటకి అది ఖచ్చితంగా జరుగుద్దని ప్రాఫెటిక్ టర్మినాలజీలో ఉందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఏముందంటే దేవుడు ఎప్పుడైతే నీకు జయం ఇస్తాడు అని అంటే మీ ఆ ఇచ్చిన వాగ్దానం పేరట మీరు ముందుకు అడుగు పెట్టాలి. దేవుడు ఇచ్చినప్పుడే మనం చూసుకుందామని నువ్వు అక్కడే కూర్చున్నట్లయితే జరిగే పని కాదు. నీ విశ్వాసాన్ని కార్యంలో చూపించాలి. ఆ కార్యంలో చూపించినప్పుడు యెహోవా నీకు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ వాగ్దానం ఒకటి ఉన్నది, స్వాధీనం. అబ్రహాంకేమో స్వాధీనపరచుకున్నట్టుకు ఇస్తానని అన్నాడు. ఈ రెండూ కూడా కలిసినప్పుడు గాడ్స్ ప్రామిస్ ఈజ్ నాట్ మ్యాజికల్ వర్డ్, ఏదో ఆయన చెప్పాడు అట్లా జరిగిపోతుంది. ఆయన చెప్పిన దాన్ని మనం దాన్ని క్రియ రూపంలో చూపించడానికి కొంత విశ్వాసం అంటూ కావాలి. 10 మంది వెళ్ళాము, మిడతల్లాగా ఉన్నాము, మనం గెలవలేము, వాళ్ళకి వీళ్ళకేమో ఆర్మీ లేదు, ఇశ్రాయేలీలే బానిసలుగా వచ్చారు, ఇప్పుడిప్పుడే వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇదంతా కూడా కలిసింది ఏంటంటే వాళ్ళకి ఆత్మీయ విశ్వాసం బలపరచాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. దీంట్లో దేవునితో కలిసి పనిచేసినప్పుడు ఏదైనా సాధ్యపడుతుంది. నేను ఇస్తానని అన్నప్పుడు అది కొండంత బలం. ఆ బలాన్ని మనం క్రియలో చూపించినప్పుడు అంతా కూడా సక్సెస్. పాఠం ముఖ్య తలంపు అదేనమాట అండి ఈరోజు. విశ్వాస పాఠం అన్నారు. అందుకే మరి పాస్టర్ హైమవతి గారు, ఎంతో బలం కలిగిన రాజ్యం ఐగుప్తీయులు కదా, వాళ్ళే ఈ కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. అలాంటిది ఈ ఇశ్రాయేలు ఎలా దాన్ని స్వాధీనం చేసుకోగలగటానికి గలిగారంటారు? అవునండి, వాళ్ళు కనాను రాజ్యం ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. అంటే ఇదొక్కటే మనం చూసుకున్నట్లయితే ఆ అగ్రరాజ్యంగా ఉంది. ఇప్పుడు ఐగుప్తీయులు భయపడుతూ ఉండేవారు ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే. కానీ దేవుడు వీళ్ళు అడుగు పెట్టడానికి యెహోషువ ముందు పెట్టబడినటువంటి కర్తవ్యం ఏంటంటే, విపరీతమైనటువంటి సవాళ్ళు ఉన్నాయి యెహోషువకి ఎదుర్కోవడానికి. ఎలా ఉందంటే ఆ యొక్క రాజ్యం, కనాన్ రాజ్యం గోడలు చాలా పెద్దవి, కనానీయులు నగరాలు దాడి చేయలేనటువంటి విధంగా ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రజలు యుద్ధ నైపుణ్యం, అక్కడున్న ప్రజలు యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు. ఇప్పుడు సార్ గారు చెప్పినట్లుగానే వాళ్ళకి ఈ ఇశ్రాయేల్ ప్రజలకు యుద్ధ నైపుణ్యం లేదు. ఇంకా బలంగా మరియు ధైర్యంగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు ఇంకా బలంగా ధైర్యంగా ఉండాలని 2 సార్లు కూడా నొక్కి ఒక్కనించి చెప్తున్నారు. ధర్మశాస్త్రాన్ని నమ్మకంగా ఉండడానికి ఏంటంటే ఒకటి ధైర్యం కావాలి. మనం ధర్మశాస్త్రం నమ్మకంగా ఉండడానికి బలం కావాలి. అందుకని ఆధ్యాత్మిక పోరాటాలు కొన్ని ఉంటాయండి. మనకి ఎఫెసులో రాసిన పత్రికలో ఉంటాయి. 6వ అధ్యాయం 10 నుంచి 18 వచనాలు చూసుకున్నట్లయితే మనం ఏంటంటేనండి, దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. ఆత్మీయ పోరాటాలు మనం చూసుకున్నట్లయితే మనకి అప్పుడు మనం ప్రార్థన ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. విశ్వాసము, ప్రార్థన ఇవి మనం కలిగి ఉండాలి. రక్షణ అనే శిరస్త్రానం ధరించుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకా దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం మనకు ఉండాలి. అయితే మనం చూసుకున్నట్లయితే మరి యెహోషువ అయితే భయపడతా ఉన్నాడు. అయ్యో మరి ఎట్లాగా ఇవన్నీ సవాళ్ళు ఉన్నాయి, నేను ఎలా ఎదుర్కొంటానని భయపడతా ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇంకానండి. అట్టి రీతిగా మనం కూడా కొన్నిసార్లు భయపడుతూ ఉంటాము. మనకి మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 20వ వచనంలో ఉంది, యుగాంతం వరకు నేను మీకు తోడుగా ఉన్నాను. దేవుడు కూడా అలా చెప్తాడు. ఏమని చెప్తున్నాడు యెహోషువ కంటే, నీ తోడుగా ఉన్నాను, నువ్వు భయపడవాకు, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండమని చెప్తూ ఉన్నాడు. ప్రతి మార్గాన్ని మరి ఆయనతో దేవుడు ఉంటానని చెప్పాడు. అందరి మాటలు కాదండి, నేను చెప్తున్నాను వినండి. వాళ్ళు ఎలాంటిదైనప్పటికీ కూడా నేను వాగ్దానం చేస్తాను, నీ తోడుగా ఉంటాను, భయపడవాకు అని చెప్పి దేవుడు ఆ బిడ్డకు ధైర్యాన్ని చేకూరుస్తున్నారు. ఇప్పుడు మనం అంధకార సంబంధమగు దురాత్మల సమూహాలతో మనం పోరాడుతూ ఉన్నప్పుడు మనకు కూడా దేవుని యొక్క శక్తి, బలం కావాలండి. అప్పుడు వాటిని మనం జయించగలుగుతాము. మనం శరీరంతో కాదు, కానీ ఇప్పుడు జయించేటువంటి అంటే ఈ పోరాటము మనందరికీ ఉంటుంది. ఈ యొక్క యుద్ధం అనేటువంటి మనందరి హృదయాలు ఉంటుంది. మనం జయించాలంటే దేవుని యొక్క శక్తి ద్వారా, విశ్వాసం ద్వారా మనం జయించగలుగుతాము. డాక్టర్ గారు ఏం చెప్తారా? అంటే ఈ మొదటి అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే, మోషే మొదటి అధ్యాయంలోనే 10 సార్లు మోషే గురించి చెప్పింది, 4 సార్లు యెహోషువ పేరు చెప్పబడింది. అంటే ఏంటంటే మోషే ఇంకా ఉన్నాడు దీంట్లో. మోషే చనిపోయినప్పటికీ ఇప్పుడు మోషే నాయకత్వాన్ని ఇప్పుడు ఈయన తెలుసుకుంటూ, ప్రాబ్లం ఏంటంటే ఐగుప్తు దేశంలో బయలుదేరిన జనం చనిపోయారు చాలామంది. ఇది క్రొత్త తరం వారు.
పోరాడుతున్నారు, నేర్చుకుంటున్నారు. కొన్ని ఏమో అపజయాలు పొందుతున్నారు, కొంచెం అంత అవిశ్వాసం ఉన్నది. ఇప్పుడు సిస్టర్ గారు చెప్పినట్లుగా మనకున్నది ఏంటంటే ప్రార్థనా శక్తియు దేవుడు ఇచ్చిన వాగ్దానంలో నమ్మిక ఇంచుట్లో. ఈ రెండిట్లు బలహీనపడినప్పుడు మనం ఏమీ సాధించలేం. ముందుకు వెళ్ళాలంటే దేవుడితో కావాలి, మన విశ్వాసం కూడా కలిపినప్పుడు ముందుకు వెళతాం. ఆ నూతన తరం వారిను యెహోషువను కలిపి ఈ కార్యం చేయడానికి దేవుని వాగ్దానాలే వాళ్ళు కిరీటంగా ధరించాలి. బాగుందండి. అంటే హైమవతి గారు ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి ప్రార్థన కానీ బలము కానీ దేవుని సహాయం కానీ ఐగుప్తీయులకి లేదు. అవును, వీళ్ళకి అవన్నీ ఉండబట్టి వీళ్ళు దాన్ని స్వాధీనపరచుకోగలిగారు, అంత బలవంతమైన కనాను దేశాన్ని కూడా అని అంటున్నారు. అవునండి. బాగుందండి. చిన్న విరామం తీసుకుని పాఠం చివరిలోకి వెళ్దామండి. చూస్తున్నారు కదా ప్రియ సహోదరులారా, బ్రేక్ తర్వాత పాఠం చివరి భాగం తెలుసుకుందాం. ప్రేక్షకులకి పాఠం చివరిలోకి స్వాగతం. డాక్టర్ గారు, మరి ఈ యెహోషువ పరిచయం మనం చదువుకుంటున్నప్పుడు ఎవరికైనా ఏ సందర్భంలో కానీ అభివృద్ధి కలగాలన్నా, విజయం కలగాలన్నా దానికి ఉన్నటువంటి సాక్ష్యం ఏమంటారో చెప్తారా? సాధారణంగా ప్రతి వారు కోరుకునేది అదే, మేము అభివృద్ధి పొందాలా, ప్రాస్పర్, సక్సెస్, మనకు ఖచ్చితంగా జయం కావాలి. ఈ సందర్భంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు ఇశ్రాయేలీలు దేవుని అంత ఎక్కువగా సంతోషపెట్టినట్టుగా కనపడలేదు, అపజయం పొందినట్లు అనిపిస్తూ ఉన్నది. మోషే తన సాయశక్తులు ప్రయత్నించినప్పటికీ జనం వెనక్కి వెళ్ళారే కానీ ముందుకు రావడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు ప్రారంభంలోనే ఏమన్నా ధైర్యం కలిగి మీరు నిబ్బరంగా ఉండడి ధైర్యం అని ఈ మాటలు చాలా బలమైన బాణంలాగా ఉన్నాయి అన్నమాట. అంటే మోషే ఖచ్చితంగా ఒక సిపాయిలాగా, ఒక ఆర్మీలాగా ఏం చేస్తున్నాడంటే మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలే కానీ వెనక్కి చూడటానికి వీల్లేదు. ఈ సందర్భంలో మనం చూసుకున్నప్పుడు ఉదాహరణకి ఆదికాండం 24:40 రెబెకా గురించి మాట్లాడు, ఒకవేళ ఆమె నాతో రాకపోయినట్లయితే అంటే ఆమె మీతో వస్తుంది, ఎందుకంటే సమర్పించుకున్న వాళ్ళు, దేవుని భక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఆశీర్వాదం కావాలని కోరతారు, అభివృద్ధి కావాలని కోరతారు, సక్సెస్ ఖచ్చితంగా జయం కూడా కావాలని కోరతారు. ఆ విధంగా దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేశాడు. ఆ ఎలియాజరు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినప్పుడు మీరు చెప్పినట్లుగా నేను చేస్తాను, తెలియని దేశానికి వెళ్ళటం, ఆ మాస్టర్ గారు అబ్బాయితో పెళ్లి చేసుకోవటం కరెక్టే, నాకేం పర్వాలేదని చెప్పింది. ఏంటంటే దేవుడు నడిపింపు, దేవుడు నీ జీవితంలో ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత ఇంకొక అడుగు ముందేయటానికి మనం సందేహించకూడదు. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. అదే విశ్వాసపు క్రియ అనే రూపంలో చూపించడం అంటూ ఉంటారు. ఇక్కడ ఒక మాట ఎబ్రీ భాషలో ఉపయోగించబడింది, సలాక్ అని, అంటే ప్రాస్పారిటీ. ప్రాస్పారిటీ అంటే మనకు భోజనం తృప్తిగా మనం అది కాదండి. ప్రాస్పారిటీ అంటే అందరి ముందు నువ్వు దేవుణ్ణి హెచ్చించేవాడిగా కనపడటం, అది నిజమైన పెరుగుదల, అభివృద్ధి అని మనం తెలుసుకోవచ్చును. ఇక్కడ ఏంటంటే దేవుడిచ్చిన ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్, నీకు ఇచ్చిన పరిస్థితులను చూసి నువ్వు దేవుని కొరకు కొంచెం బలంగా సాక్ష్యంగా ఉండటం, నీ అడుగు స్థిరపరచుకోవాలా, నువ్వు ముందుకు అడుగు వేయడానికి ఇష్టపడాలా. రెండోది ఇంకొక మాట ఉపయోగించి సక్కల్ అంటే బీ వైజ్, తెలివిగా జ్ఞానం కలిగి ఉండు. ఎప్పుడెప్పుడు ఉండాలనంటే ఈ కార్యం చేస్తే దేవుడు వాగ్దానం నాతో ఉన్నది, గతంలో చరిత్ర నాకు ఇట్లా చెబుతూ ఉన్నది, అందుకోసం నేను ఖచ్చితంగా జ్ఞానంతో పనిచేస్తాను, అజ్ఞానిగా ఉండకోకుండా నేను జ్ఞానంతో పనిచేస్తాను. ఎందుకు ఈ మాట ఈ విధంగా చెప్తున్నాడనంటే మీరు గతంలో చూశారు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడే దేవుడు, మరి మీకు మన్నాను కురిపించాడే దేవుడు, గాగు మేఘాగు రాజుల్ని మీరు వదిలించాడు. ఇంత చూసిన కార్యం తర్వాత మీరు ఎందుకు వెనకాడుతున్నాడు, పదండి ముందుకు పదండి అని యెహోషువ చెబుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి యెహోషువ యొక్క నాయకత్వంలో ఆత్మీయ విలువలు ఎన్నో మనకు కనపడుతూ ఉంటాయి. మన ఆత్మీయ పోరాటంలో, ఈ ప్రయాణంలో మనం ప్రతి గడియలో నేర్చుకోవాల్సిన ఎన్నో స్పిరిచువల్ లెసన్స్, ఆత్మీయ పాఠాలు మనకు ఎన్నో కనపడుతూ ఉంటాయి. ఈ ఎప్పుడు జరుగుతాయి అంటే మనం ఆయన వాగ్దానాలు నమ్మటమే కాకోకుండా ఆయన ఇచ్చిన చట్టాలను మనం పాటించాలి. నేను బాగా చుట్టా బీడీలు తాగుతూ నాకు ఊపిరితిత్తుల జబ్బు రాకూడదు అని అంటే అదేమాత్రం కూడా సంబంధించదు. సో ఆ పరిస్థితులను బట్టి నువ్వు కూడాను సహకరించినప్పుడు యెహోవా అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. రోమా గ్రంథం 3:31 చాలా చక్కని ఆలోచన ఉన్నది. అంటే రోమా 3:31 ఇక్కడ ఉంది, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరర్ధముకు చేయుదమా, మనకు విశ్వాసం ఉందని చట్టాన్ని అక్కడ తీసి పారేద్దామా, ఇక్కడ వాక్యం అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. చాలామంది దీన్ని వేరు చేసి గలిబిలి చేసి వాళ్ళు ప్రాస్పర్ అవుతున్నారు, అభివృద్ధి పొందుతున్నారు, దేవుళ్ళు ఉన్నారు అంటున్నారే కానీ దేవుడు మాట వింటలేదు, కాబట్టి వాళ్ళకి నిజమైన జయం కలగట్లేదు. బాగుందండి. అంటే అభివృద్ధి వాళ్ళకి బయటికి కనిపించే దగ్గర ఆధ్యాత్మిక జయాన్ని మాత్రం వాళ్ళు రుచి చూడలేకపోతున్నారు.
హైమవతి గారు, మరైతే ఈ విజయం కొరకు సూత్రాలు అనే పాటలో ఇంకేమైనా అదనపు సమాచారం ఉంటే చెప్తారా? తప్పకుండా అండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆయన యొక్క వాగ్దానాలు, మనకి ఆయన యొక్క హెచ్చరికలు మనం చూసుకున్నట్లయితే అది మనకి ఎంతో అర్థవంతమై ఉంటుంది. ఇప్పుడు దేవుడు లోకంని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించును అని ఉన్నది. అయితే ఇప్పుడు మన ఆలోచనలో ఏంటంటే ధర్మశాస్త్రము వాక్యాన్ని మనం పఠించినప్పుడు అచ్చు వేస్తుంది. అంతేకాకుండా అభివృద్ధిలోకి మనం నడిపిస్తుంది వాక్యము. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించడం వలన అభివృద్ధి మనకు కలుగుతుంది. ఎందుకంటే వాక్యం మన హృదయంలో మన ఆత్మలో అచ్చు వేయబడుతుంది. కాబట్టి ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి ఈ విశ్వాసము ద్వారానే రక్షణ. అంటే యేసుక్రీస్తు వారి ఎవరి వలన మనకి రక్షణ లభిస్తుందంటే యేసుక్రీస్తు ద్వారానే మనకి రక్షణ. అంతేగాని అంటే మనం చేసే మంచి కార్యాల ద్వారా నేను రక్షించబడతాను, నాకు యేసుక్రీస్తు నందు విశ్వాసం అవసరం లేదనుకుంటే మనం రక్షించబడము. కాబట్టి మన విశ్వాసము యేసుక్రీస్తునందు ఉండాలి, అప్పుడే మనం రక్షించబడతాము. అందుకని ఇక్కడ మనకి తెలియజేస్తుంది ఏంటంటే మనకి మన సొంత పనులు మాత్రం ఏమాత్రం మనకి రక్షణను కలుగ చేయవు. కాబట్టి మనము ఏ విధంగా ఇప్పుడు ఆ ఆలోచనలు మనం మనసులో పెట్టుకున్నప్పుడు మనల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తాయి. అంతేకాకుండా మనకి అభివృద్ధి, మన గుణగణాలు కూడా అభివృద్ధి అవుతాయి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటుందో మన గుణగణాలు కూడా అభివృద్ధి చెందుతాయండి. డాక్టర్ గారు ఏం చెప్తారు? అంటే ఈ పాఠం అంతట్లో మనం నేర్చుకునేది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడాను చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు కూడా ఎప్పుడు కూడా మనసులో నువ్వు సాధించాలి, నువ్వు సక్సెస్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలా, నువ్వు లాయర్ అవ్వాలని. కానీ దాన్ని తగిన ప్రోత్సాహం, నువ్వు ఉదయాన్నే లేచి ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి, నువ్వు ఆరోగ్యమైన తిండి తినాలి, సమయానికి నిద్రపోవాలి. ఇది ఏంటంటే దేవుడు విజయాన్ని ఎప్పుడు కూడాను మన తలుపు ముందే పెట్టాడు. అది మనం అనుభవించాలి అని అంటే ఆయన చట్టాలు కూడా పాటించాలి. అందరూ విజయాన్ని కోరుకుంటున్నారు కానీ ఆయన క్రమశిక్షణ అక్కడ ఈ పాఠంలో గురి అది అనమాట అండి. రెండు కూడాను ఆయన మాట వినటము, ఆయన వాగ్దానం తీసుకోవటం, రెండు కలిసినప్పుడే అద్భుతం అనేది జరుగుతుందని యెహోషువ పాఠాల్లో మనం ఇక్కడ ఏముందంటే ఇక్కడ మీరు దేవుని చట్టాలను మీరు పాటించినప్పుడు ఆనందము జరుగుతుంది, క్రీస్తు నీతిని ధరిస్తారు, నలుగురికి సాక్షులుగా ఉంటారు, పాపం మీకు దూరంగా ఉంటుంది. ఎన్ని ఉన్నాయో చూడండి దీంట్లో. బాగుందండి. ఇవన్నీ ప్రేక్షకులు కలగాలని దీవించండి డాక్టర్ గారు. ఘనమైన దేవా, యెహోషువ గ్రంథం నుంచి ప్రారంభంలోనే ఇంత అద్భుతమైన ఆలోచన మాకు పెట్టినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మేమందరము కూడా జయాన్ని కోరుకొనిచున్నాము, అభివృద్ధి కొరకు కోరుచున్నాము, కానీ క్రమశిక్షణ మేము తిరస్కరిస్తున్నాము. నీ ఆజ్ఞలను ప్రేమించి యేసుక్రీస్తు నీతిలో మేము ఉండులాగున మా అందరికీ సహాయం చేసి మా ప్రేక్షకుల్ని ఈ తెలుగు హోప్ టీవీ కార్యక్రమాలను దీవించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా చక్కని వివరణ, చాలా బాగా చెప్పారండి. మొదటి పాఠం పరిచయమే ఆసక్తికరంగా ఉంది. ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, విశ్వాస పోరాట ప్రయాణము మొదటి పాఠంతో మనం కూడా ప్రారంభించున్నాం. ఈ విశ్వాసాన్ని కొనసాగించాలంటే ప్రారంభం మాత్రమే కాదు, దానికి దేవుని కృప కూడా చాలా అవసరమైంది. ఆశ్చర్యమైన కృప వచ్చే వారం ఇంకో పాఠంలో మనకు తెలియబోతుంది. ఆ పాఠం తెలుసుకోవడానికి మీరు కూడా సిద్ధపడి ఉంటారని ఆశిస్తున్నాం. అంతవరకు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేసుకుంటూ విన్న ఈ పాఠాలు మన జీవితంలో విశ్వాస ఎదుగుదలకు ఎంతగానో పనిచేస్తాయని యేసు నామములో కోరుతున్నాం.